గుడ్ మార్నింగ్. గడిచిన రాత్రి కాలం అంతా దేవుడు మనందరినీ ఆశ్రయించి కాపాడుకుని ఈ ఉదయకాలంలో మరొక మంచి దినాన్ని ఆయన మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా ఆ దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా మా తరపున ఈ ఉదయకాలం వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం 2 కొరింథీయులు 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవి కొత్తవాయను. పాతవి గతించను, కొత్తవాయను. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, ఎవరైనా కానీ దేవునిలో ఉంటే వాడు మారు మనసు పొంది దేవునిలో కానీ ఉండగలిగితే దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మరలా మనకు ఈ పాత సంవత్సరం అంతా గతించి మరి కొత్త సంవత్సరంలోకి ఇంకా 3 రోజుల్లో మనం వెళ్ళబోతున్నాం. ఆ దేవుడు మనల్ని సంవత్సరం అంతా ఆశ్రయించి కాపాడి మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని ఆశ్రయించి కాపాడి ఉద్యోగాలు చేస్తున్నవారు ఉద్యోగాల విషయాలు అయితేనేమి, బిజినెస్లు చేస్తున్నవారు బిజినెస్ల విషయాలు అయితేనేమి, ఇతర చేతి పనులు చేస్తున్న వాళ్ళని అయితేనేమి దేవుడు ఈ సంవత్సర కాలమంతా ఆశ్రయించి కాపాడి ఇదిగో మరొక నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్నట్లు, అలాగే మన జీవితాల్లో కూడా క్రీస్తునందున్న ఎడల దేవుడు నమ్ముకొని దేవుడిలో కానీ జీవించగలిగితే వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. పాతవన్నీ గతించిపోయి కొత్తవాయను. దేవుడు ఇంత మంచి వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. అలాగనే మనలో కూడా మంచి మారు మనసును పొంది మంచిగా దేవుళ్ళో ఉండి ఏమన్నా మనలో ఏమన్నా తప్పిదం దోషంలో ఉన్నా క్షమించమని దేవుడు పాత సంవత్సరం అడగండి. మనల్ని క్షమించే దేవుడు ఆయన. మన కోసం మరణం పొందిన దేవుడు. ఆయన మనల్ని కొత్త నిబంధన అనగా అక్షరములను కాదు కానీ ఆత్మకే నిర్వహించగలవాడటకు మాకు సామర్థ్యము కలిగి ఉన్నాడు. అక్షరము చంపుకొని ఆత్మ జీవించేను. అలాగే దేవుడు అంత మంచి వాగ్దానం మనకు దయచేసిండు. దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన గొప్ప దేవుడు. ఆయన మన కోసం పాపముగా చేసిన దేవునిలో సమాధాన పడము, క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దేవునిలో సమాధాన పడి క్రీస్తు పక్షముగా మిమ్మల్ని దేవుని పక్షాన బతిమలాడుకుంటున్నాము అని దేవుడు మంచి వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. ఈరోజు మనం ఈ పాత సంవత్సరంలో మనం చేసిన తప్పిదాలన్నీ క్షమించి ఆ దేవుడు మనల్ని ఆశ్రయించి మన కుటుంబాలని మనల్ని 30 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని, ఎవరైతే పరిచర్యలలో ఉన్నారో ఆ కుటుంబాలను కూడా ఆ దేవుడు దీవించి ఆశ్రయించి కాపాడగలని, ఎవరైతే ఉదయకాలన ఎవరు ఏ అవసరం నిమిత్తమై దేవుడిని వేడుకుంటున్నారో వారి కుటుంబాలన్నిటిని ఆశ్రయించి కాపాడాలని, ప్రతి ఒక్కరిని జీవించి కాపాడగలని ఉదయకాలను వేడుకుందాం. ఈ వాగ్దానాన్ని ఎత్తుకొడుకొని మనం అందరం ప్రార్థనలు నడుచుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకముని, ప్రపంచం గొప్ప తెలుస్తుంది. గడిచిన రాత్రికాలం సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం నుంచి ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలు ఏ ఉదయకాలం ప్రభా నీకు మొరపెడుతున్నారా తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతమంది ఎవరిని బిడ్డలు ప్రభా నాయన నీ ఉద్యోగాల నిమిత్తం అయితేనేమి ప్రభా, చదువుల విషయాలతోనేమి ప్రభా, విదేశాల్లో ఉంటున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. మీ కృపలో భద్రపరచుకోండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరిని బిడ్డలు ప్రభా, ఎలాంటి సైతాన్ని శక్తులు లంక ప్రభా నీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ప్రభా నాయన ఎంతమంది అయ్యే బిడ్డలు ప్రభా నాయన నీ పరిచయ నిమిత్తమై ప్రభా ఆర్థికంగా సహాయం అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశించండి. వాళ్ళ ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. వారు సాయం చేస్తున్న వారి హస్తాలను మీరు దీవించి ఆశ్రయించండి ప్రభు. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాన్ని 30 100 దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా నాయన ఈ పాత సంవత్సరంలో ప్రభా నాయన ఎంతమంది పిల్లలు ప్రభా నాయన ఇంకా చెడు మార్గాల్లో ఉంటున్నారు. అలాగే అందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించి ప్రభా నాయన బిడ్డలందరినీ మారు మనసును పొంది మరి ఒక నూతన జీవితాన్ని బిడ్డల్లో ప్రసాదించగలని వేడుకుంటున్నాం. అలాగే వృద్ధాప్యులు మా ఈరోజును కూడా మీరు దీవించి ఆశించండి. నీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. మేము చేయ ప్రతి పనులలో మీరు ముందున్నది. మా షాపు విషయాల్లో కూడా మీరు సహాయం దయచేయండి. వాటిని సక్రమంగా నేర్పించుకునే
భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభు. ఆయన మాకు మంచి ఓర్పును శాంతాన్ని ప్రభు మీరు దయచేయగలని వేడుకుంటున్నాం. ఆర్థికంగా కూడా మీరే సాయం అందించగలని వేడుకుంటున్నాం. నమ్ముట మీ వల్ల అయితే సమస్తం సాధ్యమైన తండ్రి. పొలం విషయంలో కూడా మీరే సాయం దయచేయండి. దాన్ని ఎవరైతే ఆక్రమించుకుని ఉన్నారో మంచి మనసు దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచాలని పై అధికారులు కూడా మంచి మనసును దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి ఉదయకాలం సాయంకాలం వరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరం భద్రపరచుకోండి. ఎంతమంది పాస్టర్ల ప్రభావ ఈ ఉదయకాలం యొక్క బయటకు వెళ్తున్నారో ప్రభావం తిరిగి గృహాలు చేరువరకు బిడ్డలందరూ మీరు దీవించి ఆశించండి. వృద్ధాప్యాలని పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. నీ పరిచర్య నిమిత్తమై ప్రభా పేదవారికి సాయం అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఉదయం వెళ్ళి ప్రభా తిరిగి మళ్ళీ క్షేమంగా చేరే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను. ఉద్యోగాల నిమిత్తమై వెళ్తున్న ప్రభా ప్రతి బిడ్డను ప్రభానైన ఉద్యోగాల్లో మీరే తోడుగుండి ఆశించి వారు మళ్ళీ క్షేమంగా ఇళ్ళకి చేరే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ఎంతమంది ఎవరి బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రాధాయపడి నేను అడుగుతున్న బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. మ్యారేజ్ విషయాలు తల్లిదండ్రులు ఎంతమందిని మొదలుపెడుతున్నారు అలాంటి బిడ్డలందరూ మ్యారేజ్ విషయాల్లో మంచి మ్యాచింగ్లు జరుగుతాయి. మ్యారేజ్లు సాయం తెచ్చండి. ఉదయకాలంలో ఎక్కడెక్కడైతే నీ ఆరాధనలు జరుగుతున్నాయి తండ్రి ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశించి కాపాడగలని ఈ అవసరాల నిమిత్తం వారు ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది ప్రభా నీ ముందు మరోకరించి ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నారు అలాంటి వారందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని ఇదిగో మా ఉదయకాలం సాయంకాలం వచ్చినట్లు మనం భద్రపరచుకోగలం మా ప్రభుత్వం మనం వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరికీ నా తరపున మా కుటుంబంలో మీ అందరూ మళ్ళీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమె